భారత ప్రభుత్వం మొన్న ఆపరేషన్ సింధూర్ కంటే ముందు పహల్గాం దాడి జరిగిన తర్వాత సింధు జలాలు ఆపేసింది కదా, పాకిస్తాన్కి వెళ్ళనివ్వకుండా. ఇప్పుడు షాబాజ్ షరీఫ్ ఏమొచ్చేసి ప్రతి చుక్క ఒక రెడ్ లైన్ లాంటిదే కాబట్టి మాకు రావాల్సినటువంటి నీరు మాకు ఇవ్వాల్సిందే ఒప్పందం ప్రకారం. అలా ఇవ్వకపోతే మేము స్పందించేటటువంటి తీరు కూడా చాలా గట్టిగా తీవ్రంగా ఉంటుంది. అయితే మేము ఇప్పుడు ప్రస్తుతానికి శాంతిని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పి వాళ్ళ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లేకపోతే ప్రజలు ఊరుకుంటారా? ఏదో ఒక విధంగా భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే చాలు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు కూడా ఇప్పుడు తెలుసు, ఎవరికి, సింధు ప్రజలకి అలాగే పంజాబ్ ప్రజలకి తెలుసు, ఈ రెండు ప్రావిన్స్ ప్రజలు కూడా ఇక భారతదేశం నుంచి నీరు తేవడం కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే డ్యాములు నిర్మించేస్తున్నారు. జరిగినటువంటి పరిణామాలకు కూడా సరైనటువంటి గట్టిగా అడిగేటటువంటి ఆధారాలు, హక్కులు ఇప్పుడు పాకిస్తాన్కి లేవు. ఆ విషయం ప్రజలకు తెలుసు. అయితే ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు, గట్టిగా స్పందిస్తాడంట ఒకవేళ నీరు మనం ఇవ్వకపోతే. ఇవ్వట్లేదు కదా, ఆల్రెడీ ఇది 2వ సంవత్సరం. మీకు మామూలుగా సహజంగా వస్తున్నటువంటి నీరే తప్ప మనమైతే ఆ నీటిని ఇప్పుడు మళ్లించే ప్రయత్నాలు చేసాం. మరో 2 సంవత్సరాలు పోతే పూర్తిగా అక్కడ డ్యాములు కూడా నిర్మితమవుతాయి. ఆ తర్వాత రిజర్వాయర్ల ద్వారా ఈ నీటిని ఇటు హర్యానా, పంజాబ్ ప్రాంతాలకు విడుదల చేయడమే కాకుండా అక్కడ ఒక 500, 600 లేకపోతే 1000, 2000 మెగావాట్ల విద్యుత్ కూడా తయారవుతుంది. సో ఈ నేపథ్యంలో షాబాజ్ షరీఫ్ని ఇప్పుడు అక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడానికి కూడా ఆసిఫ్ మునీర్ ఒకవైపు ఏమొచ్చేసి ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆసిఫ్ మునీరు అక్కడ ఆసీనులు అవ్వాలని చూస్తున్నాడు, ఎక్కడ, షాబాజ్ షరీఫ్ చైర్ మీద. సో ఇలాగ వీళ్ళకి వీళ్ళే ఇది చేసుకుంటూ భారత్ మీద ఏమొచ్చేసి పనికిరాని వ్యాఖ్యలు చేస్తా ఎవడు భయపడతారు ఇప్పుడు? అంత ధైర్యంగా ఉన్నాడు. ఇంకా ధైర్యం ఉంటుందా మీకు? ఇంకా యుద్ధం చేసే పరిస్థితి ఉందా మీకు? IMF డబ్బులు ఇవ్వడం మానేస్తే అమెరికా దగ్గరికి వెళ్ళి అడుక్కున్నారు, ఏదైతే ఇరాను అమెరికా మధ్య ఒప్పందం చేశామని చెప్పి. ఆ డబ్బులు కూడా ఇవ్వంపో అని చెప్పింది అమెరికా.